హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే చికెన్ని నీట్గా వాష్ చేసుకొనేసి ఇప్పుడు దీంట్లో మసాలా పౌడర్లు వేసుకోవాలి. ముందుగా అయితే జీలకర్ర, కొద్దిగా పసుపు, ధనియా, కొద్దిగా బ్లాక్ పెప్పరు, ఇది వచ్చి క్యారీ పౌడర్ అండి, మద్రాసా క్యారీ అంటారు ఇక్కడ. ఓకేనా, ఇది వచ్చి చికెన్ మసాలా. ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత పెరుగు, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా టమాటా పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్టు, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఇవన్నీ చికెన్కి బాగా మసాలా అన్నీ పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. దీంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలండి, మర్చిపోయాను నేను ఇందాక చెప్పడం. కొద్దిగా వేసుకొనేసి ఇప్పుడు ఇంకోసారి మిక్స్ చేసుకొని, ఓకేనా, ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేద్దాం. ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ వచ్చి ఇలా వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా. మీరు అనుకుంటున్నారు కదా ఏంటి దమ్ బిర్యానీ అంటుంది, మళ్ళీ దీంట్లో పట్టా లవంగాలు ఏమి వేయట్లేదు అని. మా ఇంట్లో కోయేటోళ్ళకి ఏంటంటే వాటిలో వేస్తే ఇష్టం లేదనమాట, స్మెల్ నచ్చదు ఒక అమ్మాయికి, అందువల్ల తను వేయద్దంటది. అందువల్ల ఏంటంటే ఉత్త మసాలా పౌడర్లు ఇవి వేసే నేను చేస్తున్నాను చికెన్ అనేది. కారము అవేమి వేయట్లేదండి. కారము వీళ్ళు తినరు కాబట్టి కారం కూడా లేదు. పిల్లలు వాళ్ళందరూ తింటారు కదా, కారం ఏమి చేర్చలేదనమాట దీంట్లో. చూడండి, ఈ విధంగా ఉడికినప్పుడు నేను ముందుగానే బంగాళదుంపలు అనేది వేయించి పెట్టుకున్నాను అనమాట వీటిలో వేయడానికి. ఇవి వేసుకొని ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. వీళ్ళు ఇక్కడ బంగాళదుంపలు అవి బాగా తింటారండి, బిర్యానీలో వేసినప్పుడు కూడా బాగా తింటారనమాట. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ బాగా తింటారు బిర్యానీ. ఇక్కడ ఏ వంట చేసినా కంపల్సరిగా బంగాళదుంపలు అనేది కంపల్సరిగా ఉంటుందండి. ముందుగా అయితే ఏసరు పెట్టుకునేసాను. ఏసరు తెల్లాక కొద్దిగా ఆయిల్ వేసుకునేసి దీంట్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు దీంట్లో బియ్యం అనేది యాడ్ చేసుకుంటాను. ఈ విధంగా ఇప్పుడు దీన్ని 75% ఉడకబెట్టుకోవాలా రైస్ అనేది. ఆల్రెడీ నాకు చికెన్ అనేది రెడీ అయిపోయింది. దీంట్లో ఉన్న గ్రేవీ అంతా ఎగిరిపోయింది అనమాట, లైట్గా ఉంది చూడండి. ఈ విధంగా చికెన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రైస్లో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాయిల్ చేసుకోవాలి. రైస్ అనేది నాకు కుక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ అన్నం దబర్లో వచ్చి ఒక్కొక్క లేయర్గా వేసుకుందాము. రైస్ ఒక లేయరు, తర్వాత చికెన్ ఒక లేయర్ అనమాట. ఈ విధంగా చికెన్ వేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, తర్వాత కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు చికెన్లో తీసిన ఆయిలే కొద్దిగా లైట్గా ఈ ఆయిల్ అనేది ఈ విధంగా వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా లేయర్ అనేది మళ్ళీ దీని మీద రైసు, చికెను,
అలా వేసుకోవాలన్నమాట. ఇంకొక లేయర్‌గా ఇలాగే వేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని దమ్‌లో వేసుకుందామండి. ఓకేనా? దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో గనుక మీకు పూర్తిగా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.